అస్మద్గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈనాడు ప్రకృతి నియమాలు దోషరహిత న్యాయము అనే పుస్తకమును మనము 20వ శతాబ్దానికి చెందిన మహాతత్వ అయినట్టి శ్రీల ప్రభుపాదుల వారు రచించారు ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకంలో ఉన్న విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్. అధ్యాయము 1. భగవంతుడు కర్మ సిద్ధాంతం. ప్రకృతి నియమాలలో మొదటిది భగవంతుడు కర్మ సిద్ధాంతం. వేదాలుగా పిలువబడే అత్యంత ప్రాచీనమైన విస్తారమైన సాంస్కృతిక రచనలలో 108 ఉపనిషత్తులలో తాత్విక సారము నిండి ఉంది. ఇక అన్ని ఉపనిషత్తులలో శ్రీ ఈశోపనిషత్తు అత్యంత ప్రధానమైనదిగా భావించబడింది. 1968లో శ్రీ ఈశోపనిషత్ మీద శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఉపన్యాసాల ఆధారంగా ఈ భగవంతుని గురించిన సత్యాన్ని, అతని భౌతిక ఆధ్యాత్మిక శక్తులను నడిపే నియమాలను గురించి, కర్మబంధం నుండి బయటపడే విధం గురించి మనము తెలుసుకుంటాం. భగవంతుడు సమగ్రుడు, సంపూర్ణుడు అని ఈశోపనిషత్తు చెబుతున్నది. ఈ భౌతిక జగత్తు కొరకు ఉన్నట్టి భగవంతుని సంపూర్ణ ఏర్పాటులోని భాగమే సృష్టి, స్థితి, లయ విధానం. ఈ భౌతిక జగత్తులోని ప్రతి జీవునికి 6 రకాలైన మార్పులు నిశ్చయంగా ఉంటాయి. అవి పుట్టడము, పెరగడము, పోషించబడము, ఇతరాలను కూడా సృష్టించడము, క్షీణించడము, నశించడం. ఇదే భౌతిక ప్రకృతి యొక్క నియమం. ఒక పువ్వు మొగ్గలాగా పుడుతుంది, అది పెరుగుతుంది, 2-3 రోజులు రాజాగా ఉంటుంది, తాజాగా ఉంటుంది, అందంగా ఉంటుంది, విత్తనాలను తయారు చేస్తుంది, క్రమంగా వాడిపోతుంది, తరువాత నశించిపోతుంది. దీనిని మనం ఏమంటాము? నామమాత్ర. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో మనం ఆపగలమా? లేదు. అది చేయడానికి ప్రయత్నించడమే అవిద్య, అజ్ఞానం అవుతుంది. మనం కూడా అంతే. ఈనాడు పసిపిడ్డలుగా పుట్టింటాము, తల్లి కడుపులో నుండి బయట వచ్చింటాము. ఆ తర్వాత కొంత పెరుగుతాము. పెరిగిన తర్వాత ఏదో మనకు నిర్దేశించిన పనులను పూర్తి చేసుకుంటాము. తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాము. చివరికి ఒకరోజు రాలిపోతాము. ఇలాంటిదే. దీనిని మన వల్ల ఆపడానికి అవకాశం లేదు. వైజ్ఞానిక పురోగతి ద్వారా మనిషి అమరుడు కాగలుగుతాడని ఒక్కొక్కప్పుడు జనులు మూర్ఖంగా భావిస్తారు. అది వట్టి మూర్ఖత్వమే. భౌతిక నియమాలను మనం ఎట్లయితే ఆపలేమో, అదేవిధంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమాత్మ 7వ అధ్యాయం 14వ శ్లోకంలో భౌతిక శక్తిని దురత్యయ అంటే భౌతిక పద్ధతుల ద్వారా అధిగమించడం అసాధ్యము అని చెప్పడం జరిగింది. భౌతిక ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. అది సత్వగుణము, రజోగుణము, తమోగుణము. గుణము అనే పదానికి వేరొక అర్థము తాడు. పీచును 3 పాయలుగా చేసి వాటిని ఒకటిగా పేనుతారు. ఆ విధంగా పేరిన 3టిని అల్లడం ద్వారా తాడు గట్టిగా తయారవుతుంది. అదేవిధంగా సత్వరజస్తమో గుణాలైన త్రిగుణాలు మిశ్రితమైనప్పుడు మిశ్రిత గుణాలు ఏర్పడతాయి. అవే మళ్ళీ మిశ్రితమవుతూ ఉంటాయి. ఆ విధంగా అవి అసంఖ్యాక పర్యాయాలు గట్టిగా పేనబడతాయి. ఈ రకంగా భౌతిక శక్తి మనల్ని గట్టిగా బంధిస్తుంది. పవర్గము అని పిలువబడే ఆ బంధనం నుండి మన ప్రయత్నాల ద్వారా మనము బయటపడలేము. పవర్గము సంస్కృత దేవనాగరి లిపిలోని 5వ వర్గపు అక్షరమాల. అదేనండి కక్కగగ్గాలు చెప్పుకుంటాం కదా మనం, హల్లులు అనే వాటిలో. దానిలో ఫ, ఠ, ప, ఫ, బ, భ, మ అనే అక్షరాలు ఉంటాయి. ప అంటే పరిశ్రమ, కఠోరమైన శ్రమ. ఈ ప్రపంచంలోని ప్రతి జీవుడు తనను పోషించుకోవడానికి, జీవించడానికి కఠోరంగా శ్రమిస్తున్నాడు. ఇదే కఠినమైన జీవన సంఘర్షణ అని చెప్పబడుతుంది. 2వ అక్షరము పవర్గంలో ఫ. ఫ అంటే ఫేనము, నురుగు. గుర్రము కష్టించి పనిచేసినప్పుడు దాని నోటి నుండి నురుగు వస్తుంది. అదేవిధంగా కష్టించి పనిచేయడం వల్ల మనం అలసిపోయినప్పుడు
నాలుక ఎండిపోతుంది, నోటి నుండి కొంత నురుగు వస్తుంది. ప్రతి ఒక్కడు నోటి నుండి నురుగు వచ్చేంతగా ఇంద్రియ భోగానికై కష్టించి పనిచేస్తాడు. బా అంటే బంధం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం ప్రకృతి గుణాల తాళ్లతోనే బంధించబడి పొందిపోతాం. భా అంటే భయం. తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. కాబట్టి భౌతిక జీవితంలో ప్రతి ఒక్కడు సర్వదా భయము అనే దావాగ్నిలో ఉంటున్నాడు. ఇక మా అంటే మృత్యువు. ఈ జగత్తులో ఆనందానికి, సంరక్షణకు మనం వేసుకునే ప్రణాళికలు, మనకు ఉండే ఆశలు అన్నీ కూడా మనకు వచ్చిన మృత్యువుతో అంతరించిపోతాయి. అందుకే కృష్ణ చైతన్యము పవర్గ విధానాన్ని పూర్తిగా అనుసరింపజేస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మనిషి ఆ పవర్గాన్ని పొందుతాడు. అందులో కఠోరమైన జీవన సంఘర్షణ కానీ, భవబంధము కానీ, భయము కానీ, మృత్యువు కానీ ఉండవు. పవర్గం ఈ భౌతిక జగత్తును సూచిస్తుంది. కానీ దానికి ఆ అనే అక్షరాన్ని జతకొచ్చినప్పుడు పవర్గం నశించిపోతుంది. అంటే కృష్ణ చైతన్యోద్యమమే అపవర్గ మార్గం. అంటే మనము దేనికి ఏం పని చేసినా కూడా మనము దిగులు చెందవలసిన పని లేదు. మృత్యు వస్తుందా రాని అంటే అపమృత్యువు రాదు. కష్టం చేయాలా చేస్తామన్నప్పుడు అది తేలికగా అయిపోతుంది. అలాగా పవర్గంలో ఉన్న 5టిని మనం చూసినప్పుడు, మన దృష్టితో చూసినప్పుడు, భౌతిక దృష్టిలో చూసినప్పుడు అది కష్టసాధ్యంగా ఉంటుంది. దానిని భగవంతుని యొక్క మార్గం దృష్టి ద్వారా చూసినట్లయితే అది సులభమైపోతుంది మానవుడికి అని చెప్పడము జరిగినది. మరి ఒక సంచికలో దీనికి సంబంధించిన విషయాలను, కర్మ సిద్ధాంతము, భగవంతుడు అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరి ఓం తత్సత్.